వింత ఘటన అక్కడి జనాన్ని భీతి గొలిపేలా చేస్తోంది. అక్కడ ఓ గ్రామం చుట్టూ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అదో వింత సమస్య. ఎవరో ఓపికగా తవ్వినట్టుగా ఉన్న ఈ గుంతలు ఒకటి రెండు కాదు, చాలా పెద్ద సంఖ్యలో ఉండటమే వారికి ఆందోళన కలిగిస్తోంది. వీటినే రాబోయే ప్రళయానికి సూచన అంటూ భయపడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. టర్కీ బ్రెడ్ బాస్కెట్ ప్రాంతంలో భయం నెలకొంది. తుర్కియేలోని అతిపెద్ద ధాన్యాగారం లాంటి ప్రాంతానికి ఎప్పుడూ ఊహించని దుస్థితి ఏర్పడింది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సింక్ హోల్స్ లేదా భారీ గుంతలు ఏర్పడ్డాయి. అది కూడా ఈ మధ్య కాలంలోనే. గ్రామం చుట్టూ ఇవి ఏర్పడిన తీరు అక్కడి జనాన్ని భయపడేలా చేస్తోంది. కొన్ని ఇళ్ల పక్కనే ఈ గుంతలు కనిపిస్తున్నాయి. సింక్ హోల్స్ తమ పొలాలను ఎక్కడ మింగేస్తాయోనని అక్కడి ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు. ఆ ప్రాంతం సురక్షితమని ఏ సైంటిస్టు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలు వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి. తుర్కియే ధాన్యాగారంగా పేరున్న కోన్యా రీజియన్ ఈ పరిస్థితి నెలకొంది. సెంట్రల్ అనాటోలియాలోని కోన్యా రీజియన్ ప్రధానంగా గోధుమ, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతానికి బ్రెడ్ బాస్కెట్ అనే పేరు ముద్రపడింది. అయితే ఈ ఊరిని పంట పొలాలను భారీ గుంతలు మింగేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 684 గుంతలు ఏర్పడ్డాయి. అక్కడ ఈ మేరకు టర్కీ డిజాస్టర్ ఏజెన్సీ గుర్తించిన గుంతలకు సంబంధించిన కొన్ని డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు అవి ఎలా ఏర్పడ్డాయన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదేదో గ్రహాంతరవాసుల పనేనా అన్న అనుమానాలు స్థానికులకు కలుగుతున్నాయి. ఇక్కడ భూగర్భ శిలల స్వభావం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. కార్బోనేట్, జిప్సం రాళ్లతో కూడిన కార్ట్స్ భూభాగం. దీంతో సహజంగా గుహలు, ఖాళీలు ఏర్పడేలా ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు నేలల స్వభావం కూడా ఇలాంటి గుంతలు ఏర్పడడానికి కారణమైంది. ఈ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో అది 60 మీటర్ల వరకు తగ్గాయి. సుమారు 30 మీటర్ల లోతైన గుంతలు పొలాలు, రహదారులు, నిర్మాణాలను మింగేస్తున్నాయి. రైతులు ప్రమాదకరమైన పొలాలను వదిలిపెట్టాల్సి వస్తోంది. శాస్త్రవేత్తలు సింక్ హోల్స్ హాట్ స్పాట్లను మ్యాప్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని గుంతలు ఏర్పడి వచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో కుంగిపోవడం సాధారణ విషయమే కానీ కొన్యా మైదానంలో సింక్ హోల్స్ ఏర్పడడం ప్రమాదకరంగా మారింది. పక్కనే రహదారి, ట్రాఫిక్ కూడా ఈ హోల్స్ ఎక్కడ రోడ్డుపై ఏర్పడతాయోనని భయపడుతున్నారు. నేల స్వభావంతో అప్పుడప్పుడు 10 ఏళ్లకో 25 ఏళ్లకో చిన్న చిన్న గుంతలు ఏర్పడేవి. అది సహజ ప్రక్రియలో నెమ్మదిగా కుంగిపోయేది. ఇప్పుడేమో వాతావరణ మార్పులు, దీర్ఘకాలిక కరువు ప్లస్ అధిక భూగర్భ జల వినియోగం కారణంగా శరవేగంగా పెద్ద సంఖ్యలో ఈ హోల్స్ ఏర్పడుతున్నాయి. సింక్ హోల్స్ కారణంగా రైతుల పొలాలు, రహదారులు, చుట్టుపక్కల గ్రామాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. అక్కడి రైతుల జీవనోపాధి, గ్రామాల భద్రత, పర్యావరణ సమతుల్యత అన్నీ ఈ ప్రభావంతో కుదేలవుతున్నాయి. ఈ గోతులు సుమారు 100 అడుగుల లోతు దాకా ఉంటున్నాయి. ఇవి గోధుమ, మొక్కజొన్న, బీట్ వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రతి గుంట సగటున 1 నుంచి 3 హెక్టార్ల పొలాన్ని మింగేస్తోంది. అంటే కనీసం 700 నుంచి 2000 హెక్టార్లు పంట భూమి నష్టపోయింది. పొలాలు వదిలిపెట్టాల్సి రావడం వల్ల రైతుల ఆదాయం కోల్పోతున్నారు. భూమిపై ఈ కుంగుపాటుతో చుట్టుపక్కల భూములు కూడా నిస్సారంగా మారుతున్నాయి. రహదారుల చుట్టుపక్కల ఉండే జనావాసాలకు దెబ్బతింటున్నాయి. ప్రమాదకర ప్రాంతాల నుంచి కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భూగర్భ జలాలు 60 మీటర్ల వరకు తగ్గిపోవడం వల్ల సహజ సమతుల్యత దెబ్బతింది. టర్కీ గత 50 ఏళ్లలో 186 సరస్సులను కోల్పోయింది. 1.5 మిలియన్ హెక్టార్ల వేర్ల్యాండ్ అదృశ్యమైంది. ఇది స్థానిక జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. సింకులు కొత్త భూభాగ ఆకృతులను సృష్టిస్తూ భూ సంస్కరణకు సవాళ్లు విసురుతున్నాయి. భూగర్భ జల వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమని, లేకుంటే సింక్ హోల్స్ మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. తక్కువ నీటితో సాగు చేసే పంటల వైపు రైతులు మళ్లితే మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.